మంత్రి అచ్చెన్నాయుడి అవినీతి రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అకారణంగా ఆరోపణలు చేస్తూ మా పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయించారని, అవినీతి చేసేవారిని విడిచి సచ్చీలురైన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని అన్నారు మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన్ కృష్ణదాస్. ఒక మంత్రి ఒత్తిడి వల్లే వ్యవసాయ శాఖ జీఎం రాజమోహన్ సెలవుపై వెళ్లాడని, మీ అడ్డుగోలు దోపిడీకి సహకరించలేదని అధికారులను బదిలీ చేస్తారా? ఇదేనా మంచి ప్రభుత్వం అని మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన్ కృష్ణదాస్ నిలదీశారు. అవినీతిమయమైనటువంటి వారినందరినీ విడిచిపెట్టి సచ్చీలులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి వైనం చాలా పూర్తిగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ మరి అచ్చెన్నాయుడు గారు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. రైతు ప్రధానమైనటువంటి వృత్తితో 63% జనాభా రైతు కూలీ రైతు ఆధారిత పరిశ్రమతో ఉన్న జనాభాకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలో ఆయన మంత్రిగా ఉంటూ మరి అవినీతికి ఆగ్రోస్ జీఎం రాజమోహన్ గారిపై కక్ష కట్టి వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తం చేయాలని మంత్రి ఫేసి నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చిన సందర్భం ఇవాళ మీకు తెలియజేస్తున్నాను. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి గౌరవ అచ్చెన్నాయుడు గారు ఒక ప్రధానమైనటువంటి వృత్తి అయినటువంటి వ్యవసాయం, రైతుకు ఆదుకోవాల్సినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి రాష్ట్రంలో వ్యవసాయంకి అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాలు సరైనటువంటి సరఫరా జరగక ఈరోజు కూడా లైన్లో పెద్ద సంఖ్యలో రైతు సోదరులందరూ అనేక రకాలుగా ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వైనం వీళ్ళ రాష్ట్రంలో ఉంది. నిన్న మొన్నటి వరకు వరుణుడు కరుణిస్తే కానీ నీరు కూడా సాగునీరు కూడా లేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులన్నీ ఆయన అధ్యయనం చేయడం మాని మరి యంత్ర పరికరాల మీద మధ్యవర్తిత్వం చేసి జీఎం రాజమోహన్ గారిపై ఒత్తిడిచ్చి అగ్రో జీఎం పైన మరి తనకు వ్యక్తిగతంగా వాళ్ళకి లాభం చేకూరే విధంగా వారికి యంత్ర కొనుగోలు పరికరాల కొనుగోలుపై మరి మధ్యవర్తిత్వం చేయమని చెప్పి జీఎం గారికి ఆదేశించిన మీదట ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించి సెలవుపై ఆయన వెళ్ళిపోయినటువంటి వైనం ఇవాళ అతని తాలూకా అవినీతికి అద్దం పడుతుంది. మరి అతని పైన ఉన్నటువంటి ఆరోపణలు నిజాయితీతో ఆయన మంత్రి గారు ఆయనే వెరిఫై ఒక కమిటీ వేసుకొని తన సత్యాలతను తెలియజేయమని చెప్పి మేము కోరుతున్నాం. మేము ఏదంటే వైఎస్ఆర్ పార్టీ మాకు ఇలా ఆరోపణలు చేస్తుంటుంది, నిత్యం మాపై బురదల్లే కార్యక్రమే వాళ్ళదని చెప్పి మాట్లాడుతుంటారు. మరి ఈవేళ జీఎం రాజమోహన్ గారి ట్రాన్స్ఫర్ వెనక ఎటువంటి కారణాలు ఉన్నాయో గౌరవ మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నాం. నెల్లూరుకి ఆగమేఘాల మీద నెల్లూరుకి ఆయన బదిలీ చేయడం జరిగింది. మరి ఇవన్నీ రైతులకి ప్రయోజనం కలిగించే వ్యవసాయ శాఖ మంత్రుల తాలూకా విధి విధానాలని నేను అడుగుతున్నాను. రాజమోహన్ స్థానంలో ఈవేళ జీఎం పోస్టుకి ఏమాత్రం అర్హత లేనటువంటి జూనియర్ అధికారిని, పెండింగ్ కేసులు ఉన్న వ్యక్తిని నియమించుకున్నటువంటి మంత్రి ఫేసీని ఎలా అర్థం చేసుకోవాలని మేము అడుగుతున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యవసాయ శాఖకి ఒక సమర్థుడైనటువంటి అధికారి ఉండవలసిన స్థానంలో ఉన్న అధికారిని బదిలీ చేసి మరి అర్హత లేనటువంటి ఒక వ్యక్తిని తన ఫేజీలో ఉంచి ఆయన్ని పెండింగ్ కేసులు కూడా ఉన్నటువంటి వ్యక్తిని ఈవేళ నియమించినటువంటి వైనాన్ని ఎలా చూడాలని మేము అడుగుతున్నాం. మరి ఇప్పటికే రాజమోహన్ గారు జీఎం గారు సెలవుపై నెల్లూరు వెళ్ళిపోవడం జరిగింది. తనకు మరో మార్గం లేదంటూ సిఎస్కి లేఖ కూడా అతను రాశారు. ఆ లేఖ ప్రతి కూడా ఉంది ఇక్కడ. మరి ఇటువంటివన్నీ మనం ఎలాగ చూడాలి అని అడుగుతున్నాం. మీ అడ్డుగోలు దోపిడీకి సహకరించలేదని ఇలా బదిలీల పేరుతో అధికారులను వేధిస్తారా? ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తాలూకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి, ఇదేనా మంచి ప్రభుత్వం అంటే అని చెప్పి మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వ్యవసాయం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆర్బీకేఎల్ వ్యవస్థను ప్రవేశపెట్టి నాణ్యమైన విత్తనాలు, అలాగే మరి సకాలంలో ఎరువులు, కావలసిన ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించిన విషయం యావత్ రాష్ట్ర ప్రజలకి, రైతాంగానికి తెలుసు. ఈవేళ మీరే ఒకసారి ఆలోచించండి. మీరు చేస్తున్నటువంటి వైనం, ఈవేళ మీరు ఎరువులు సరఫరా చేస్తున్న విధానం
ఎంతవరకు సక్రమంగా జరుగుతోంది? మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా జరిగిందన్న దానికి మీరే వ్యత్యాసాన్ని మీరే నిర్ణయించుకోవాలని మీ ఇష్టానికే విడిచిపెడుతున్నాం. ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచే మీరు అన్ని రకాలుగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనం. సాక్షాత్తు కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రులు ఎంతో సమర్థవంతంగా తన శాఖను పరిపాలించినటువంటి నాయకుడిని లేనిపోని ఆరోపణలు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినంత వరకు జైల్లో ఆయన ఉంచారు. మరి ఆయన్ని విడుదల చేయమని కోర్టు కూడా విడుదల చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు పెడితే జైల్లో పెట్టంతే భయపడి మరి మీరు చేసిన అవకతవక పనులకి అవినీతికి మేము కట్టుబడి తలెత్తుతామంది మీరు మర్చిపోయండి. ఖచ్చితంగా మీలో ఉన్న తప్పుల్ని మేము ప్రశ్నిస్తాం. వైఎస్ఆర్ పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం జరుగుతుంది. మీరు ఏ విధమైనటువంటి కక్షాదింపులు చేసినా, జైల్లో పెట్టినా, కేసులు పెట్టినా మేము ప్రజల తరఫున ప్రజాపక్షంగా వైఎస్ఆర్ పార్టీ అనిత్యం పోరాడుతుందని చెప్పి మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాం.